So I request everybody to please get seated. Settle yourself. Hi, hello. To unveil this app launch. So let's start our program by inviting our dignitaries on the stage. So firstly, let me invite our special guest today. So typically holding the crucial portfolios of information technology, electronics and communication at University. He believes in youth empowerment and women empowerment and strongly believes that their participation is key to the building of a strong society. Sridhar Babu Garu onto the stage, please. Once again, thanking our IT Minister, Shri D. Sridhar Babu Garu, for making your presence here on this special occasion. Thank you so much. So huge round of applause. Thank you, sir. Applause. Hearty welcome, sir. Thank you for making your presence here. Let me call upon Pranay Garu with a small token of appreciation. బ్రదర్ అటే ఉండు వెనక్కుండు కొంచెం వెనక్కుంటే అందరికి వస్తుంది सबको आ जाएगा पीछे आया तो चलिए तొందరగా So thank you so much. So lighting the lamp being a symbolic gesture illuminating our path forward with the bright possibilities June brings in. Join your hands together. Go electric with GA. Let's drive change together. Finance partner, Loan Tap and Axis Bank. So thank you so much. So that was today's significance, collective and effort and unity that is essential for growth and advancement of our community, especially the EV community which we are trying to build. And then the founder and chairman for the GUI app and CEO. so that we have been waiting since long. So let's all eagerly wait for the unveiling of the GUI app. So can you all join your hands together? హలో Sale with you. Sale. Sir. No, I would like to say sale with So thank you so much. So good evening to all. In fact, I would offer, and immediately we have gone to declare about 500 acres of land to make AI city. Extend our warm welcome to the one who is the brain behind Vidyut EV power. అవునా ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈవీ వెహికల్స్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్, టూ వీలర్కి సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ని డిజైన్ చేసి ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ని మొత్తం యావత్ దేశ ప్రజలందరికీ ముందట
వస్తూ ఉన్న మా మహంత్ గారు, అదేవిధంగా ప్రణయ్ గారు, హృదయపూర్వకంగా వారికి మా తరఫున, మా మిత్రులు మదన్ మోహన్ గారు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏ రాష్ట్రానికి లేదు. ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానం రాబోయే కాలానికి సంబంధించి, ప్రకృతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బ్యాటరీ వాహనాలను తయారు చేసిన మొట్టమొదటి ఆలోచన చేసిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ని అందిద్దామని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించే కార్యక్రమం, కార్యాచరణ ప్రోత్సాహం చేసే ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలోనే ప్రణయ్ గారు కానీ మహంత్ గారు మొట్టమొదటి ప్లాట్ఫామ్ ఈవీ వెహికల్స్కి సంబంధించిన యాప్ని లాంచ్ చేస్తా ఉన్న సందర్భంలో ఈ యాప్ ద్వారా ఈవీ వెహికల్స్ని ప్రోత్సాహం చేసే ఒక ప్రయత్నం వారు చేస్తూ ఉన్న ఒక సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలనే మా సంకల్పంతో మేము వచ్చి దీన్ని ప్రోత్సాహం చేస్తూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ఇక్కడ ఉన్న సాంకేతిక పరంగా గొప్పగా ఉన్న గొప్ప మానవ వనరులను ఉపయోగించుకొనే మేము ఈరోజు టెస్లా కార్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి భారతదేశంలో ఒక ఫెసిలిటీ పెట్టాలని ఆలోచన చేస్తున్నారని తెలియగానే మేము కూడా వారిని కోరినాం. తెలంగాణ రాష్ట్రానికి రండి, మీరు కూడా మా రాష్ట్రం ప్రగతిలో భాగస్వాములు కండి అని మేము వారిని కోరినాం. వేచి చూస్తూ ఉన్నాం వారి స్పందన గురించి, మా వరకు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒకటే మాట వారికి తెలియజేయటం జరిగింది. సాంకేతిక పరమైన గొప్ప మానవ వనరులు తెలంగాణ రాష్ట్రంలోనే ఈ టెక్నాలజికల్ కంపెనీ టెస్లా అనేది, ఆ టెస్లా ఇక్కడ పెడితే వారికి అన్ని విధాలుగా వారికి కావాల్సిన మానవ వనరులు ఇక్కడే లభ్యత అయితే కనుక ఇతర రాష్ట్రాల్లో అవి అందుబాటులో ఉండవు కనుక సరిగ్గా, అందుకోసమే ఇక్కడ పెడితే వారికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక మంది ఇంజనీర్స్ కానీ, అదేవిధంగా టెక్నాలజీ పరంగా పనిచేస్తూ ఉన్న శాస్త్రవేత్తలకు ఒక ప్లాట్ఫామ్ దొరుకుతుందని ఆలోచన చేసి వారిని ఆహ్వానిస్తాం. తప్పకుండా మాకు నమ్మకం ఉంది. ఎందుకంటే టెక్నాలజికలీ అడ్వాన్స్డ్ స్టేట్గా మన రాష్ట్రానికి ఒక పేరు ప్రఖ్యాతం ఉన్న తరుణంలో తప్పకుండా వారు కూడా దీని గురించి ఆలోచన చేస్తారని మేము ప్రయత్నం చేస్తాం. సార్, ఇప్పుడు ఏ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ప్లాన్ అవుతుంది? ఈరోజు మొత్తం ప్రపంచానికి సంబంధించిన భవిష్యత్తు రాబోయే కాలంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైననే ఆధారపడి ఉంటుందని దాన్ని ఆలోచన చేసి మా ముఖ్యమంత్రి గారు మేమందరం కూడా ఒక నిర్ణయం తీసుకున్నాం. రేపు రాబోయే కాలంలో మన తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మనం ఏర్పాటు చేసుకోవాలని ఆలోచన చేసి 500 ఎకరాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీని నిర్మాణం చేయాలని మేము ల్యాండ్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ క్రమంలో ఏ విధంగా ఎలాంటి పరిశ్రమలను తీసుకురావాలి, ఏఐకి సంబంధించిన దాన్ని మొదలుపెట్టిన అనేక మంది గొప్పవారిని ఏ విధంగా మన రాష్ట్రానికి పిలిపియాలని, వారి ఆలోచనలను ఏ విధంగా ఇక్కడ ఉన్న మన ఇంజనీర్స్ కానీ ఇతరులకు షేర్ చేయాలని ఆ క్రమంలో ప్రభుత్వం ఆలోచన చేసి 2వ అడుగు ముందుకేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు సంబంధించిన ఇంటర్నేషనల్ సమిట్ ఏర్పాటు చేయాలి జూలై మాసంలో అని నిర్ణయం చేసి
దానికి సంబంధించిన మరి కార్యాచరణ తీసుకునే క్రమంలో ఈరోజు మా స్పెషల్ సిఎస్ గారు చైర్మన్గా, మదన్ మోహన్ రావు గారు మరి వైస్ చైర్మన్గా ఇతర సభ్యులతో కూడుకొని ఏఐ సమిట్కి సంబంధించి మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప ఏఐ సంబంధించిన పెద్దలను కూడా ఈ సమిట్కి పిలవడం జరుగుతుంది. 2 రోజులు జరగబోయే ఈ సమిట్లో ప్రతి ఒక్కరి ఆలోచన తీసుకొని ఏఐ సిటీని ఏ విధంగా క్రియేట్ చేయాలి, రాబోయే కాలంలో ఇది ఏఐ క్యాపిటల్గా మన తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉండాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దాన్ని అందరికీ కూడా వారి వారి సలహా సూచనలు కూడా మేము వారిని కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఆనరబుల్ ఐటీ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో మరి జూయి యాప్ ఈవీ బయింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ బయింగ్ అసిస్టెంట్స్ ఈరోజు మరి మినిస్టర్ గారు ఓపెన్ చేయడం జరిగింది. మరి దీని ఫౌండర్కి, మరి దీని ప్రమోటర్ మై ఫ్రెండ్ మహాంత్కి, మరి ప్రణయ్ కొమ్ముకు, ప్రత్యేకంగా వాళ్ళ ఆర్గనైజేషన్ అందరికి కూడా చాలా నేను వాళ్ళ కంగ్రాచులేషన్ చెప్తూ, ఎందుకంటే ఇది ఒక ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పినట్టు ఇది ఇన్నోవేటివ్ ఐడియా అండ్ దట్టు ఈ తెలంగాణలో హైదరాబాద్లో రావడం, మరి ఈరోజు మినిస్టర్ గారి చేతులకు స్టార్ట్ కావడం, దిస్ విల్ క్రియేట్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్ ఉంటుందని. దాంతోపాటు ఇంతకుముందు మినిస్టర్ గారు చెప్పినట్టు తెలంగాణ గవర్నమెంట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారి, మరి ఐటీ మినిస్టర్ గారి ఇన్నోవేటివ్ ఐడియాతోని ఒక గ్లోబల్ సమ్మిట్, 64 కంట్రీస్ గ్లోబల్ సమ్మిట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ కనెక్ట్, హైదరాబాద్ ఏఐ సిటీ అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ ఐడియా. మరి నన్ను మరి మినిస్టర్ గారు, మరి చీఫ్ మినిస్టర్ గారు వారి మరి స్పెషల్ ఇంట్రెస్ట్తోని శ్రీధరబాబు గారు నన్ను ఏఐ గ్లోబల్ సమ్మిట్కి వైస్ చైర్మన్గా చేసినందుకు తప్పకుండా వారికి మనస్ఫూర్తిగా మరి నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి తప్పకుండా వారు ఏదైతే నా మీద బాధ్యత పెట్టారో ఈ ఏఐ సమ్మిట్ అనేది ఒక బ్యూటిఫుల్ ఇన్నోవేటివ్ ఐడియా. ఏ సిటీలో కూడా ఏఐ సిటీకి 500 acres అనేది ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పారు, ఇంతవరకు జరగలేదు.